రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకొని సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. అన్ని భాషల కంటే కూడా టాలీవుడ్ లోనే ఈ బిగ్ బాస్ షోకి భారీ క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇకపోతే హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇండియాలో బిగ్ బాస్ గా మారి ఆడియన్స్ ను అలరిస్తోంది. దాదాపు 10 భాషలలో ఇండియాలో ఈ షో కొనసాగుతున్నట్లు సమాచారం. మొదట హిందీలో స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో ఆ తర్వాత కన్నడకు చేరింది. ఇక వెంటనే తెలుగు, మలయాళం, తమిళ భాషలలో కూడా ఈ షో చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే కన్నడలో 11 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సౌత్ లో ఇతర భాషల్లో మాత్రం 8 సీజన్లు పూర్తయ్యాయి. ఇకపోతే గత 6 సీజన్లుగా ఈ బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున తెలుగులో హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని హోస్టులుగా చేయగా మూడవ సీజన్ నుంచి నాగార్జున రంగంలోకి దిగారు. తన మాట తీరుతో అందరినీ కట్టిపడేశారు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 కూడా ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే గత 6 సీజన్లుగా బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున హోస్టింగ్ పై కొంతమంది విమర్శలు గుప్పించారు. అయినా ఆయన పట్టించుకోలేదు. అటు బిగ్ బాస్ టీం కూడా అవేవి లెక్క చేయకుండా ప్రతి సీజన్ కి కొత్తదనం చూపిస్తూ మార్పులు చేస్తూ నాగార్జుననే కొనసాగిస్తూ వచ్చింది. ఇకపోతే మధ్యలో కొన్ని సీజన్లలో ప్రేక్షకులను బోర్ కొట్టించాయి. అందులో భాగంగానే లాస్ట్ సీజన్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసిన బిగ్ బాస్ టీం ఇప్పుడు తెలుగు సీజన్ 9 ని అంతకు మించి చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్ లో భారీ స్థాయిలో మార్పులు ఉండబోతున్నట్టుగా సమాచారం. అందులో మొదటి మార్పు నాగార్జునను హోస్ట్ గా తప్పించబోతున్నట్లు సమాచారం. ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి నాగార్జున కంటే మించి క్రేజ్ ఉన్న హీరోను తీసుకురావాలని చూస్తున్నారట. ఇక ఇందులో భాగంగానే నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు పరిశీలనలో ఉంది. అలాగే విజయ్ దేవరకొండ, నవదీప్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఈ ముగ్గురులో ఒకరిని ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించేలా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో నిజ నిజాలు తెలిసే వరకు కన్ఫర్మ్ చేసుకోలేమని బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. ఇక భారీ పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇది వరకు సీజన్ లో వర్కౌట్ అయినట్టుగా ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్లు గత 2 సీజన్లుగా జరగలేదు. అందుకే షో మీద ఆసక్తి తగ్గిపోయింది. తద్వారా రేటింగ్ కూడా పడిపోతోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 9 లో ఇలాంటి లవ్ ట్రాక్లు ఏర్పడేలా కంటెస్టెంట్లు ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ టీం చాలా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. సీజన్ 8 లో కూడా కొన్ని మిస్టేక్స్ జరగగా సీజన్ 9 లో అవి రిపీట్ అవ్వకుండా చూడాలని చూస్తున్నారు. అంతేకాదు సీజన్ 9 లో కామన్ మ్యాన్ ని తీసుకునే ఛాన్స్ లేదని టాక్. కామన్ మ్యాన్ వల్ల వాళ్ళకి సింపతి ఏర్పడుతుందని, దాని వల్ల సెలబ్రిటీల మీద ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో టీం మాత్రం చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ సీజన్ లో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ని తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు బిగ్ బాస్ టీం. ఈ సీజన్ ఎంతో ప్రత్యేకంగా నిలిచేలా చూస్తున్నారట. సీజన్ 9 మొదటి ఎపిసోడ్ నుండి నెక్స్ట్ లెవెల్ ఉండేలా చూస్తున్నారట. మరి 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈసారి కూడా ఓ పక్క షో నడుస్తున్న జియో హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ ఇచ్చే ప్లానింగ్ లోనే ఉన్నారు. బిగ్ బాస్ ప్రతి సీజన్ ని ఆగస్ట్, సెప్టెంబర్ లో ప్లాన్ చేస్తారు. సెప్టెంబర్ లో మొదలైతే డిసెంబర్ దాకా కొనసాగిస్తారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 ని చాలా త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నారట. సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా ఇది వరకు బిగ్ బాస్ ఎక్స్ హౌస్ మేట్స్ ఉన్న వాళ్ళనే తెచ్చారు. ఈసారి మాత్రం అలా ఎక్స్ హౌస్ మేట్స్ ను తీసుకురాకూడదని ఫిక్స్ అయ్యారట. బీబీ సీజన్ 9 సెలబ్రిటీస్ వీరే అంటూ చాలా వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా అసలు నిజమేంటో తెలియాలంటే బిగ్ బాస్ సీజన్ 9 అఫీషియల్ ప్రోమో వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.